ఇంకో అవస్థ వచ్చి పడింది. స్త్రీలకు విద్య లేదన్నామండి, నిజమే, మొహమాటం లేకుండా మాట్లాడుకుందాం. విద్య వచ్చిందండి, ఉద్యోగాలు వచ్చాయండి, బాగుందండి ప్రపంచం. కనీసం స్త్రీలు బాగున్నారండి? వాళ్ళకి తలనొప్పి పెరిగిపోయింది, ఆందోళన పెరిగిపోయింది. ఇంటా గొడవే, బయట గొడవే, ఇక్కడో బాసు అక్కడో బాసు, శబాసు. ఈ కారణంగా అహంకారాలు చాలా వచ్చాయి. ఇంట్లో కూర్చొని సేవ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు అత్తమామలు నచ్చడం లేదు, తల్లిదండ్రులే నచ్చడం లేదు. పెళ్ళిళ్ళు మారిపోతున్నాయి, వివాహాలు మారిపోతున్నాయి, విద్యలు మారిపోతున్నాయి, సంతానం పట్ల ప్రేమలు లేకుండా పోయి అవసరాలే కనిపిస్తున్నాయి ఎంతసేపు. ఇందుకోసమా అండి విద్యలు, ఉద్యోగాలు స్త్రీలకైనా పురుషులకైనా ఎవరికైనా మొహమాటం లేకుండా ఆలోచిద్దాం. అంటే చేపట్టిన సంస్కరణ ఉద్యమాలన్నీ ఎందుకు ఇలా దెబ్బతింటున్నాయి? మహానుభావులు వాళ్ళ దోషమా, మన దోషం? కారణం ఏమిటి? మన అహంకారాలు పోవడంలా, దేహాత్మభ్రాంతి పోవడంలా. నేను స్త్రీని, ఇంకా అక్కడి నుంచి స్త్రీవాదం అంటాం. పురుషులు చేసిన ప్రతిదాన్ని విమర్శించడం. కనుడు కుంతికి అన్యాయం చేయడం ఏంటండి? పుట్టిన పిల్లాన్ని తీసుకెళ్ళి నదిలో బారేస్తుందా? అప్పుడు 16 ఏళ్ళగా ఎవరెవరికి అన్యాయం చేశారు? అటువంటి తల్లి వచ్చి ఇంకా అడిగితే ఎంత ఉదాత్తమైన పాత్ర అండి కనుడు. అమ్మా, నీకు ఎలాగో 5గురు సంతానమేనమ్మా, అందులో లోటు రాదు తల్లి. కన్న తల్లివి నీ రుణం తీర్చుకోలేదు. అసలు రుణమేముందండి అక్కడ? ఒక 1000 జన్మలెత్తైనా కనుడు రుణం తీర్చుకోవడానికి కుంతి మళ్ళీ జన్మలెత్తారు, కానీ కనుడు ఏం తప్పు చేశాడండి? ఈవిడ ప్రతిష్టల కోసం, ఈవిడ వివాహాల కోసం, ఈవిడ జీవితం కోసం వాడిని ఏటిపాలు చేస్తుందా? మేము కుంతి స్త్రీ కాబట్టి సమర్థిస్తున్నాం. ఇదే జబ్బు, ఇదే వ్యాపించింది. దళితులు కాబట్టి సమర్థిస్తున్నాం, మైనార్టీలు కాబట్టి సమర్థిస్తున్నాం, హిందువులు కాబట్టి సమర్థిస్తున్నాం, బ్రాహ్మణులు కాబట్టి సమర్థిస్తున్నాం, స్త్రీలు కాబట్టి సమర్థిస్తున్నాం. మనుషులు కాబట్టి సమర్థించే వాళ్ళు ఎవరు లేరండి ప్రపంచంలో. మేము మనుషులం కాబట్టి మనుషులను సమర్థిస్తాం, మానవత్వాన్ని సమర్థిస్తాం. మాకు కులాలు, మతాలు, ప్రాంతాలు, మైనార్టీలు, మెజార్టీలు అవసరం లేదు. మాకు మానవత్వం ఒక్కటే కావాలి. ఇదండి విష్ణు సహస్రం. విశ్వం విష్ణువు. విష్ణువు దళితుడు కాదు, విష్ణువు మైనార్టీ కాదు, విష్ణువు బ్రాహ్మణుడు కాదు, విష్ణువు స్త్రీ కాదు, విష్ణువు పురుషుడు కాదు. విష్ణువు దైవం, సమిష్టి స్వరూపం. ఒక్క విష్ణు సహస్రం, ఒక్క నామం అర్థమైతే ప్రపంచం ఎలా ఉంటుందండి? విపరీతంగా పారాయణలు చేస్తున్నాం. పారాయణ అన్న మాటకి అసలర్థం తెలుసునండి. పరం అయనం, అంతిమ లక్ష్యం. అంతిమ లక్ష్యం అండి పారాయణం. జీవితానికి అంతిమ లక్ష్యం మోక్షం. చదివిస్తే మోక్షం వచ్చేస్తుందా? చాలామందికి వచ్చేయాలి. అయితే అసలు మోక్షం వచ్చినట్టుగా లేరే మనుషులు. ఇంకా సంకుచితం అయిపోతున్నారు. ముద్రలు వేసుకుని ఆ రకరకాల చిహ్నాలు పెట్టుకుని ఇవే దేవుడని. అది మోక్షం ఎలా అవుతుందండి? అది బంధనం. ఇతరులను వ్యతిరేకించి తగ్గించి ఈ ముద్రలు ఉన్న వాళ్ళకి ముందు పెడతాం, ఈ నామం ఉన్న వాళ్ళకి ముందు పెడతాం. ప్రసాదం కూడా, ప్రసాదం పెట్టే చోట నేను చూశాను నా కళ్ళతో. ఈ ముద్రాంకితం వాళ్ళు ముందు రండి. అదేమిటి? ఈ భేదాలన్నీ పెట్టాక ఇంకేమిటి? ముద్ర దేనికి? ఒక మతాన్ని, ఒక శాఖని అభివృద్ధి చేయడానిక? మనం విష్ణు సహస్రం చదివామా? మనకి విశ్వం విష్ణువు అర్థమైందా? చరాచర జీవరాశంతా నేనే అంటుంటే మానవుల్లోనే, పోనీ అందులో మళ్ళీ బ్రాహ్మణుల్లోనే ఈ నామమా ఆ నామమా ముద్ర ఉందా లేదా, దాన్ని బట్టి విభాగాలండి. నువ్వు పనికొస్తావు, నువ్వు పనికిరావు. నమః శివాయ, నమో నారాయణాయ. ఏమైపోతుంది ఈ ప్రపంచం? ఒక్క నామం అర్థమైందా మనకి? అందుకని ఇది అర్థం చేసుకోవాలి. ఈ వామనత్వం నుంచి ప్రాంశుత్వానికి ఎదగాలి మనం. వామనుడుగా కాశ్యప, అది కూడా వామనుడు అనడానికి వీలైన పొట్టివాడు కాల. ఎప్పుడు ఏది విషయం రాని, ఏది అన్యాయం జరిగిందో, ఎవరికెవరి వల్ల అన్యాయం జరిగిందో ఆ అన్యాయం జరిగిన వాళ్ళని మనం సమర్థించుకోవాలి. అన్యాయం చేసిన వాళ్ళని వ్యతిరేకించాలి. వాడు పెద్ద, చిన్న, స్త్రీయా, దళితుడా, మైనార్టీయా, బ్రాహ్మణ, కమ్మవార, రెడ్లు మనకు అనవసరం అండి. అది మనకు దాంతో సంబంధం లేదండి. మన దేశం వాడా కూడా మనకు అనవసరం అండి. ధర్మం ఒకటే మనకు కావాలి. అదే వామనత్వం నుంచి ప్రాంశుత్వానికి ఎదగడం అంటే. ఆ బ్రహ్మశిఖ పట్టుకోగలడం అంటే కూర్చుని జపం చేయడం. అదే పారాయణం. కాబట్టి ఎలా ఎదిగాడు? ఇంతింతై వటుడింతయై మరియు దానింతై నభోవీధిపైనంతై తోయద మండలాగ్రమణ గల్లంతై ప్రభారాశిపైనంతై చంద్రునిగంతయై ధ్రువినిపైనంతై మహర్వాటిపైనంతై సత్యపదోన్నతుండగుజు బ్రహ్మాండాంత సంవర్ధియై. అలా ఎదిగాడు. ఆ ఎదగడంతో ఆయన ముందు ఎవరు ఎదిగారండి? రవిబింబం ఉపబింబ పాత్రమగు ఛత్రంబై, సూర్యబింబం ఛత్రంబై, శిరోరత్నమై, శ్రవణాలంకృతమై, గళాభరణమై, సౌవర్ణ కేయూరమై, చెవిమత్ కంకణమై, కటిస్థలనుదంచత్ ఘంటయై, నూపర ప్రవరంబై, పదపీఠమై, వటుడుదా బ్రహ్మాండమున్ నిండుచోన్. వామనుడు ప్రాంశువుగా ఎదిగితే సూర్యుడు వామనుడవుతాడు. మానవత్వంలో ఉండే గొప్పతనమే అది.
విశ్వమంతా విష్ణువే అని మనం గ్రహించగలిగితే, ఈ నామాన్ని బట్టి ఆ నామాన్ని బట్టి ముద్రలను బట్టి భద్రలను బట్టి మనం ఆలోచించకుండా ఉండగలిగితే, మతభేదాలు ఎన్ని ఉంటాయా, కులభేదాలు ఎన్ని ఉంటాయా, వర్గభేదాలు ఎన్ని ఉంటాయా, వారికో సంఘం వీరికో సంఘం అవసరమా? మానవ సంఘం అని ఏదైనా ఓ సంఘం ఉందండి? అసలు మానవ సంఘం ఉండదండి. ఎవరికి ధర్మం అక్కర్లా, వాళ్ళ ప్రయోజనాలు కావాలి. వామనః ప్రాంశుకు. ఎప్పటికీ ఈ లోకం వామనత్వాన్ని నుంచి ప్రాంశుత్వానికి ఎదుగుతుందో అప్పటి వరకు ఈ జీవి ఇలా అరుస్తూనే ఉంటాడు. మళ్ళీ మనం కలిసే వరకు తెలుగులో మాట్లాడడమే కాదు, మన చరవాణి సంఖ్యలు ఎవరు అడిగినా తెలుగులోనే చెబుదాం, సంక్షిప్త సందేశాలు తెలుగులోనే పంపుదాం.